శ్రీ గురుభ్యో నమః. పురుషోత్తమ మాసంలో మంచిర్యాలలో ఈరోజు పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయము 20 శ్లోకాలు రాజేశం గురువు వారి ఆధ్వర్యంలో ఇక్కడ పారాయణం చేసే సందర్భంలో మంచిర్యాల పట్టణంలో ఉన్నాము ఈరోజు. అయితే పురుషోత్తమ మాసము 20 శ్లోకాల ఒక చిన్న అధ్యాయం భగవద్గీతలో ఉంది. దీని ఒక ప్రత్యేకమైన అధ్యాయం, భగవద్గీతలోని ప్రత్యేకమైన అధ్యాయం ఇది. దీన్నే ఈ అధ్యాయాన్నే భగవద్గీత సారం అని కూడా సంత్ మహాత్ములు అంటారు. 15వ అధ్యాయంలో ప్రముఖంగా చెప్పబడింది జీవ్ అనగా ఆత్మ, జగత్ అనగా సృష్టి, ఈశ్వర్ అనగా జగదీశ్వరుడు పరమాత్మ. ఈ జీవుని గురించి, ఈ యొక్క సృష్టి గురించి, ఈ యొక్క పరమాత్మ గురించి చెప్పిన అధ్యాయం కనుక దీన్ని సంపూర్ణ గీతాసారము ఈ యొక్క 15వ అధ్యాయం అని అంటారు. దీని పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఈ అధ్యాయాన్ని 1816 మందితో 18 సార్లు పారాయణం చేయడానికి ఈరోజు మంచిర్యాల పట్టణంలో సంకల్పించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఉన్నాము. ముఖ్యంగా 15వ అధ్యాయంలో నాకు ఇష్టమైన శ్లోకము ఒకటి చెప్తానండి. 15వ అధ్యాయము శ్లోకం నంబర్ 5. దీనిలో గీతలో చెప్పబడిన ఒక ప్రముఖమైన శ్లోకంలో ఒక అగ్రగణ్యమైన శ్లోకంగా చెప్తారు. ఆ శ్లోకం నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత్య మూఢాః పదమవ్యయం తత్. నిర్మాణ మోహ మానము, మోహము. మానము అనగా గౌరవము పొందాలనే కోరిక కలిగి ఉండుట, కీర్తి ప్రతిష్టాలు పొందాలనే కోరిక కలిగి ఉంటా. ఇది భగవానునికి ఇష్టం లేదండి. అవమానము అనగా మనకు తెలిసిందే, మానమనగా గౌరవం పొందాలనే కోరిక లేకుండా. ఇది పరమాత్మ ఈ అధ్యాయంలో చెప్పబడిన అవ్యయ పది సాధించడానికి కావలసినటువంటి 5 గోల్డెన్ రూల్స్ లో మొదటి రూల్స్ గౌరవం పొందాలనే కోరిక లేకుండుట. మనకేమో గౌరవం పొందడము, కీర్తి ప్రతిష్టలు మనకు ప్రియము. భగవానునికి మానము గౌరవం పొందకుండా ఉండాలి అనే సాధారణంగా ఉండడం, దైన్యంగా ఉండడం భగవంతునికి ప్రియం. కనుక మొదటి గోల్డెన్ రూల్స్ ఈ శ్లోకంలో చెప్పబడింది. నంబర్ 1 గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను పొందాలనే కోరిక లేకుండా ఉండుట. రెండవది మోహానికి 2 అర్థాలు ఉన్నాయి. మోహం అనగా ఇక్కడ ఆసక్తి, కర్తవ్యాన్ని నుంచి చ్యుతిని చేసేటువంటి మోహాన్ని ఆసక్తి, కర్తవ్యాన్ని నుంచి చ్యుతిని చేసే మోహము ఆసక్తిని మోహం అంటారు. కర్తవ్యాన్ని చ్యుతిని చేసే ఆసక్తిని మోహం అంటారు. కర్తవ్యోన్ముఖిని చేసే ఆసక్తిని ప్రేమ అంటారు. ఈ యొక్క మోహము లేకుండా ఉంటా అనేది ఈ యొక్క 5 గోల్డెన్ రూల్స్ లో 2వ రూల్స్. మూడవది నిర్మాణ మోహాజిత సంఘదోషము. మనం ఏ లక్ష్యంతో, ఏ అవ్యయ పదవితో, ఏ పరమాత్మ ప్రాప్తి అనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నామో ఆ మార్గంలో మనకన్నా ముందు నడిచే వారిని, మనకన్నా ఉన్నతులను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ యొక్క సంఘంలో, వాళ్ళ యొక్క మిత్రత్వంలో, వాళ్ళ యొక్క మార్గదర్శనంలో మనం నడిచినట్టయితే ఆ అవ్యవపదవిని మనం చేరేటువంటి దానికోసం ఇది 3వ రూల్ ఏంటంటే సంఘ దోషము. మనకన్నా ఉన్నతమైన వ్యక్తులతోనే మనం మిత్రత్వం చేయాలి, వారి సహవాసం చేయాలి, వారితో మనం నిత్యం నేర్చుకునే జ్ఞానాన్ని పొందేటువంటి మనం అభ్యాసం నేర్చుకుంటూ ఉండాలి. నిర్మాణ మోహ జిత సంగోదోష. అధ్యాత్మ నిత్య అనేది గోల్డెన్ రూల్స్ లో 3వది. అధ్యాత్మ నిత్య అంటే నిత్యము ప్రతివారు కూడా 10 నిమిషాలు 20 నిమిషాలు ఏదైనా వారికి ఇష్టమైన గ్రంథము, ఏదైనా ఒక గ్రంథము పారాయణం చేయాలి, దానిలోని అర్థాన్ని విచారణ చేయాలి. దానిలో గ్రంథాలన్నింటిలోకి గ్రంథాల సారమైనటువంటి భగవద్గీతను కనుక వారు అధ్యయనం చేయడము, దాని సారాన్ని గ్రహించడం చేసినట్టయితే ఈ యొక్క అధ్యాత్మ నిత్య అనేది యొక్క గోల్డెన్ రూల్స్ 3వది కూడా పూర్తవుతుంది. తదుపరి వినివృత్త కామాః. కోరికలన్నీ వదలండి అంటే కోరికలను వదిలితే ఎట్లా బ్రతుకగలం మనకు అనేక కష్టాలు వస్తుంటాయి కదా. కోరికలను ఎట్లా వదలాలి అంటే కోరికలను వదలకండి, కోరికలను కోరుకోండి, కానీ కోరికలు ఈ విధంగానే రావాలి అని చెప్పేసి మీరు ఈ విధంగానే మా కోరికలు మేము పొందాలి అని కోరికల మీద దృష్టి పెట్టి ఏ సాధన చేయకండి, ఏ పూజ చేయకండి. కోరికల మీద దృష్టి పెట్టి భగవంతుని మీద దృష్టి పెట్టి చేయండి. మీకు కలిగే ఫలితం ప్రతిదానికి, ప్రతి కర్మ చేసినప్పుడు ఫలితం ఏదైతే లభిస్తుందో అది తప్పకుండా లభిస్తుంది. దృష్టి అంతా పూజ చేసినప్పుడు గానీ, అధ్యయనం చేసినప్పుడు దృష్టి అంతా, మన మనస్సు అంతా పరమాత్మ మీద పెట్టి చేయాలనేది ఇది ఒక 4వ గోడను. విముక్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై. సుఖ దుఃఖములు అనే ద్వంద్వముల నుండి నివృత్తి కావాలి. శీతోష్ణములు, మానవమానములు ఇట్లాంటి అనేక ద్వంద్వములున్నా
పరమాత్మ ఇక్కడ ద్వంద్వములన్నింటినీ రెండు వర్గాలు విభజించాడు. సుఖము దుఃఖము. మనుషులు ఈ రోజు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ఆధునిక యుగంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ ఆ యొక్క సుఖాన్ని పొందలేక ఉంటా ఉన్నాడు. దుఃఖం కొంచెం ఏదైనా ఒక దుఃఖం ఏర్పడినప్పుడు పతనం పొందే స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ సుఖ దుఃఖాలను సమానంగా తీసుకోవాలి అనేటువంటి సందేశము ఈ సుఖ దుఃఖ సంజ్ఞ. నిర్మాణ మోహ జితసంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖై. ఇవన్నీ ఈ ఐదో గోల్డెన్ రూల్స్ ఈ ద్వంద్వముల నుండి సమత్వ భావన కలిగి ఉంటే మీకు లభించే పదవి శాశ్వత బ్రహ్మ పదవి, అదే అవ్యయ పదవి. ఈ 5 పాటించేవారు తప్పకుండా ఈ అవ్యయ పదాన్ని పొందుతారు. దాన్నే మోక్షం అనండి, దాన్నే కైవల్యం అండి, ఇంకేదన్నా అనండి. ఆ యొక్క పరమానంద స్థితిని పొందేటువంటి మార్గాన్ని ఉపదేశించాడు. అందుకోసం ప్రతి వారును కూడా ఈ అధ్యాయం పరంజని ప్రత్యేకంగా ఈ శ్లోకాన్ని పారాయణం చేయండి. దాని అర్థం తెలుసుకోండి. సుఖశాంతులను అభివృద్ధులను పొంది చివరగా అవ్యయ పదవి పొందుతారని ఆశిస్తూ ముగిస్తున్నారు. ఓం తస్సత్.